అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మౌనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. మమ్మీ, ఇంటికొచ్చిన అన్నే ఇన్ని మాట్లాడుతుంటే నీకు బాధగా లేదు, కానీ ఆ గౌరి పొగిడేసరికి ఆనందం పొంగుకొచ్చిందా? అసలు నాకు తల్లివా శత్రువా? బిడ్డని మంచి దారిలో పెట్టడానికి మందలించడం కాఠిన్యం అయితే నేను కఠినమైన తల్లినే. దుష్టులతో చేరి వాళ్ళకి సాయపడ్డావు, మహాపాపం అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. రేఖ, చూసావా మీ మమ్మీ నన్నే అంటోంది. అన్నా మీకు సిగ్గులేదుగా? అసలు దీనికి లేనిపోనివి చెప్పి ఇంతదాకా తీసుకొచ్చింది మీరే. అతి తెలివితేటలతో తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒక సమస్యగా తయారైంది. గౌరీని ద్వేషిస్తూ ఆ మంటలో ఇదే మండిపోతోంది. ఏదేవైనా ఇన్నాళ్లకి వర్ధన్ నిజమేంటో తెలుసుకున్నాడు. నాకంతే చాలు. వర్ధన్, ఇక నుంచైనా మీరు చల్లగా ఉండండి బాబు. గౌరీ గురించి నిజం చెప్పడానికి వచ్చిన మీ మనసు కూడా నొప్పించాను. నన్ను క్షమించండి ఆంటీ. చీకటిని తిరుతూ అందులోనే చాలా రోజులు మగ్గిపోయాను. ఛా, ఇప్పుడు నువ్వు వెలుగులోకి వచ్చావు బాబు. వెళ్ళు, నా బిడ్డకి నీ బిడ్డకి నీ ప్రేమనందివు. గతమంతా ఓ పీడకల్లా మర్చిపో. ఛీ, పదండి ఆంటీ. వస్తానంటీ. అమ్మాయి, అమ్మాయి వల్లి, ఎక్కడున్నావమ్మా? నేను వచ్చేసా. ఎరా సుబ్బారాయుడు, బావున్నావా? గుండెల్లే ఉన్నా. నువ్వు బాగానే ఉన్నట్టు కనపడుతున్నావే. మందులు పట్నం తిళ్ళు బాగా వంటబడినట్టున్నాయి. అవును, నా కూతురేది? బంగారు తల్లి, అమ్మా వల్లి. అయ్యయ్యయ్యయ్యో, ఎట్టా ఉండి నా బిడ్డ ఎట్టా అయిపోయింది? ఏమ్మా, ఏదన్నా జబ్బులు గాని పడ్డావా? దానికేమైందిరా, బాగానే ఉందిగా. నాన్న, వీళ్ళకి నా సంగతే పట్టదు. ఎంతసేపు ఆయనకి ఆఫీస్లో వల్లి, మీ నాన్నకు కాస్త మంచినీళ్ళనే ఇస్తావా, లేకపోతే సోది మొదలు పెడతావా? చూసావా నాన్న, నన్ను అసలు నోరు విప్పనివ్వరు. చూస్తానే ఉండా. ఏం దక్కు, నా కూతుర్ని ఆరోళ్ళు పెడతా ఉండావా? నేనేం పెడతానురా, అదే నాలాంటి వాళ్ళని 10 మందిని ఆరోళ్ళు పెట్టగలదు. ఇదేందమ్మా, అత్తారింట్లో ఇట్టాంటి పేరు తెచ్చుకున్నావా? నువ్వు నన్నే అంటున్నావా నాన్న? అయ్యయ్యో, బంగారు తల్లి, ఆ ఏడుపు ఎందుకమ్మా? కళ్ళు తుడుచుకోమ్మా. ఊరికే అన్నాలే, తమాషాకి. సుబ్బారాయుడు, నువ్వు ముందు స్నానం చేసి భోంచేయి, తర్వాత మాట్లాడుకుందాం. నా బంగారు తల్లి ఉన్న పడాన బయలుదేరమని ఉత్తరం రాస్తే రాత్రికి రాత్రి దానికి ఇష్టమైన పలహారాలన్నీ చేయించుకుని లగెత్తుకుంటూ వచ్చేసిన. ఏందమ్మా అంత అర్జెంటుగా రమ్మన్నావో? నాన్న, బావేమో
చెప్పని అక్క. ఆడపిల్ల తన మనసులో మాట కన్న తండ్రితో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటదక్క? నువ్వు చెప్పమ్మా. బావి చేరుకున్నాడు బాగుందమ్మా, నీ ఒంటికి బాగా నొప్పుతుంది. కానీ ఈ చేరుకుంది నాకు కాదు. ఆ? ఆఫీస్ లో బావని తగులుకున్నా ఆ వన్నెల వసిరికర గౌరికి. ఆ? వల్లి నువ్వు ఇలా రా నాన్న. ఆ. బావ అసలు నన్ను పట్టించుకోకుండా ఆ. పగలు రాత్రి దాంతోనే తిరుగుతున్నాడు. ఆ? అసలు ఏమైందో తెలుసా? ఆ. అమ్మా ఈవిడే మా గౌరీ మేడం. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. నీ గురించి మా అబ్బాయి చెప్తుంటాడు. చాలా సహాయం చేస్తున్నావని. నిన్న ఆ భగవంతుడు చల్లగా చూడాలి. ఇందులో నేను చేసింది ఏమీ లేదమ్మా, అంతా శేఖర్ గారి ప్రతిభ. తీసుకోండి మేడం. ఏమిటి, కాఫీ నాకా? ఇక్కడ కూడా మర్యాదలేనా? ఏం వద్దు శేఖర్. ప్లీజ్ మేడం కొంచెం తీసుకోండి. వద్దు శేఖర్, ప్లీజ్. ప్లీజ్ మేడం కొంచెం. వద్దు శేఖర్, ఇప్పుడే తాగొచ్చాను. మీ మార్కెటింగ్ డిజైన్స్ నాకు బాగా నచ్చాయి. అందుకే మీకు మా కంపెనీలో జాబ్ ఆఫర్ చేయడానికి వచ్చాను. నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నానుగా. చేస్తున్నారు, కానీ ఏం ఉద్యోగం? ముష్టి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం. అదే మా దగ్గర అయితే మీకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తాను. సిటీ సెంటర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అకామిడేషన్గా ఇస్తాం, ఫర్నిచర్తో సహా. అంతేకాదు, ఇప్పుడు మీకు వస్తున్న శాలరీకి డబుల్ అమౌంట్ ఇస్తాం. మీకెన్ని ప్రమోషన్లు వచ్చినా ఎంత కష్టపడ్డా అక్కడంత రాదు. అంత త్వరగా పైకి ఎదిగిపోవాలని నేను అనుకోవట్లేదులేండి. నాకు ఏ ఆధారం లేనప్పుడు మా కంపెనీ నన్ను అమ్మలా ఆదుకుంది. మీ ఆయన్ని ఆ గౌరీ వల్లో వేసుకుంది. ఏమిటి? ఆ ఎండి మేడమా? ఎందుకు? ఇదే మరి అమాయకత్వం అంటే. ఆ గౌరీ భర్తకి యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పనిచేయక తోపుడు కుర్చీలో ఉంటున్నాడు. అలాంటి సమయంలో ఎర్రగా బొర్రగా హుషారుగా ఉంటే మీ ఆయన ఆవిడగారు కళ్ళల్లో పడ్డాడు. నాన్న, నా బతుకు అన్యాయం అయిపోయింది నాన్న. నా కాపురం గంగలో కలిసిపోయింది. మన ఊళ్ళో పాలర్కి ఇచ్చేసినా నా రాత బాగుండేదేమో. మేనల్లుడినిచ్చి చేస్తే ఇంత ద్రోహం చేస్తాడా? ఈ సుబ్బారాయుడంటే ఏమనుకున్నాడో? మా హోల్ జిల్లాలో ఈ చేపల చెరువు సుబ్బారాయుడంటే హడల్ పోతారు. ఒరే ఒరే ఒరే, నువ్వు దానికంటే తొందరపడే మనిషిలా ఉన్నావు. అవన్నీ నిజాలు కావురా. ఇదిగో ఈ చీర సాక్ష్యం. ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? చూస్తానే ఉండా. ఇంత చూశాక కూడా చేతులు ముడుచు కూర్చోడానికి అంత చావదచ్చినోళ్ళం కాదు. రామారా, ఆ వన్నెలాడింటికి పోయి ఆడే తెలుసుకుందాం. అబ్బాయి రానివిరా, అన్నీ వివరంగా తెలుసుకుని మాట్లాడిన తర్వాత వెళదు గాని నా మాట వినరా. ఇంకా ఇనేదేందక్క? తప్పుకో, నువ్వు రామ్మా. మళ్ళీ ఆగవే, నువ్వైనా నా మాట వినవే. ఒరే సుబ్బారాయుడు, ఆగరా. మళ్ళీ బాబు కాఫీ. వర్ధన్ వచ్చాడా? ఇంకా రాలేదు బాబు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఒక్కడే వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా మాట వినడు కదా. పిలవమనండి నాన్న ఆవిడ గారిని. నిలబెట్టి 4 కడిగి పారేద్దాం. పిలవడం కాదమ్మా, కొంపలో నుంచి ఈదులోకి లాగను. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఏంటి నువ్వు లాగేది? బొత్తుగా మర్యాద తెలియనట్టున్నావే. నువ్వెవతివే మాకు మర్యాదలు నేర్పించడానికి? నేనెవత్తనా చెప్పనా? నువ్వు ఆగు పింఛలమ్మ. ఎవరండి మీరు? ఏం పని మీద వచ్చారు? మీ కోడలు గారి వరలో చిక్కిన శేఖర్ పెళ్ళాన్ని, నా కాపురాన్ని బుగ్గుపాలు చేసిన ఆ గౌరీని కళ్ళారా చూస్తాడని మా నాన్నని ఊరు నుంచి తీసుకొచ్చాను. వారి నువ్వటే హ, ఎంతో కాలంగా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. దా, దా, రావే. అక్కడ ఏహే ఏంట్రా? మనుషులతో మాట్లాడే భాష వెళ్తా నీకు? గొడ్లు తొలుకునే మొక్క చూడు మొహం అని. నీతో మాకేమిటి మాటలు? ముందు ఆ గౌరిని పిలు. నా మొగుడు నాకు కాకుండా చేసిన చాలక ఆయన సంపాదన అంతా దోచుకుంటుంది. లేకపోతే ఆయన చేత ఇంత ఖరీదైన చీర కొనిపించుకుంటుందా? అసలు దానికి సిగ్గు శరం మానవాభిమానం ఏమైనా ఉన్నాయా? చూస్తారేనన్నా? అడగండి. చూస్తానే ఉన్నా. పిలవండి దాన్ని. నా బిడ్డకింత అన్యాయం జరిగితే ఊరుకునే రకాన్ని కాదు నేను.
పెద్ద మోతుబరిని మా ఊళ్ళో. చేపల చెరువులున్నాయి, చేపల చెరువులు. ఏమనుకుంటున్నారో ఏమో. చూడండి, మీరు చాలా అమర్యాదగా మాట్లాడుతున్నారు. గౌరీ నా కోడలు. మీరు అనుకునేదంతా అబద్ధం. ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళండి. గొడవ చేయొద్దంటావు? అసలు నువ్వేం పెద్ద మనిషివయ్యా? నీ కోడలు నా అల్లుడిని వల్ల వేసుకుని నా కూతురు బతుకు బండలు చేస్తా ఉంటే నేను చూస్తానే ఉండాలా? పెంచలమ్మా, ఎవరైనా? వల్లి, ఏమైంది? నా కొంప గుండవైంది, నా రాత చొట్టబండ్లైంది. ఏవే, నీకు మొగుడు పిల్ల సంసారం ఉన్నాయిగా, నా కాపురంలో ఎందుకే నిప్పులు కురిపిస్తున్నావు? ఇంత ఖరీదైన చీర నాకే కొనలేదు కదే ఆయన, నీకెలా కొంటున్నాడే? అసలు లోకంలో ఇంతమంది మగాళ్ళుండగా నా మొగుడే నీకెందుకు కావాల్సి వచ్చాడే? చా, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తోందా? ఆ చీర ఏమిటి, నాకు కొనివ్వడం ఏమిటి? నీకు పిచ్చెక్కినట్టుంది. ఆగు, ఆగక్కడ. ఈ సుబ్బారాయుడు సంగతి నీకు తెలియదు. నిన్ను 3 చెరువులు నీళ్లు తాగిస్తా. నీ మొగుడుకు తెలుసా నీ చిత్రాంగేశాలు? పిలు, ఆండి పిలు. నీ గుట్టు రట్టు చేసి నీ బతుకు బజార్లో వేసి మరీ ఎడతా. ఏం జరుగుతోంది ఇక్కడ? మీరేనా ఈవిడ గారి మొగుడు? రండి. మీ బతుకుని నా బతుకుని మీ ఆవిడ గోదట్లా కలిపేసింది. మా ఆయనకి ప్రమోషన్ ఇచ్చినట్టే ఇచ్చి తన కొంగురు కట్టేసుకుంది. ఆపవమ్మా, అసలే మా గొడవలో మేముంటే వాడి మనసు విరిచేయడానికి నువ్వు ఒకదానికి బయలుదేరావా? వర్ధన్, వీళ్ళ మాటలు నమ్మకు. వాళ్ళు ఏదో అపోహలో ఉన్నారా? అపోహ ఏంటయ్యా అపోహ? నిప్పు లేనిదే పొగరాదంటారు. ఇది నిప్పు కాదు, కారుచుచ్చు. ఆ చీరల షాపు వాడి ఇంటికి వచ్చి నా కూతురు చేతికి ఆ చీరిచ్చి ఆయన గారి పెళ్ళానికి ఇవ్వండి, నిన్న మా షాపుకి వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు, మీరు ఆయనకి పిల్లలవుతారా అని అడిగేట. దీనికి ఏం చెప్తావయ్యా సమాధానం? అయినా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని మిమ్మల్ని అనాలి. అది ఊరి మీద పడి బరితెగించి ప్రవర్తిస్తుంటే ఆపకుండా మీరేం చేస్తున్నట్టు? వల్లి, మీరుండమ్మా, ఇలా సంగతి నేను చూసుకుంటాను. సదియ్యా. ఆ, నాన్న. ఏయ్, పెంచలమ్మా, నువ్వుండు. వీళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సింది నేను. అది కాదు బాబు. ఎంతైనా గౌరికి భర్తని కదా. అరే, గౌరీ అలాంటిది కాదురా. నా మాట విను. తెలుసు నాన్న, గౌరీ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అలా అన్నారు బాగుంది. మిమ్మల్ని అలా చక్రాల కుర్చీలో పడేసి అది వేసే వేషాలు అలాంటివో మీకు మాత్రం తెలీదు. లోకం కోడే కూస్తుందిగా. నాకు గాని కోపం వస్తే నీ పెళ్ళాన్ని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి మా పాడేరు కాలంలో ముంచి చంపేస్తా. నార్మల్. నా ఇంటికి వచ్చి నా భార్య గురించి అడ్డమైన వాగుడు వాగుతున్నందుకు మీ ఇద్దరి నాలుకలో కత్తిరించావండి. ఇది మరీ బాగుందయ్యా. నీ పెళ్ళానికి బుద్ధి చెప్పాల్సింది పోయి మా నారకలు కత్తిరిస్తారంటావేంటి? నా భార్య గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అది నా కాపురం కూల్చినా కూడానా? ఛీ, నీదో కాపురం, నువ్వు ఒక భార్యవేనా? అసలు గౌరీ గురించి ఏం తెలిసి నా చీర పట్టుకుని నా ఇంటి మీదకి వచ్చావు? అలాంటి చీరలకి నగలకి ఆశపడేటంత చౌకబారు బుద్ధులు నీలాంటి సంస్కారం లేని ఆడవాళ్ళకు ఉంటాయేమో, కానీ గౌరీ కాదు. గౌరీ ఎంతో గొప్ప మనసున్న మనిషి, నాకంటే ఎంతో సంస్కారవంతురాలు. అందుకే నువ్వు ఇంకా ఇంట్లో నిలబడి మాట్లాడగలుగుతున్నావు. అదే ఇంకొకరైతేనా నీ మొహాన పేడ నీళ్లు కొట్టించి నీ తండ్రిని చీపురుతో కొట్టించి తరిమేసుండేది. కానీ గౌరీ అలా చేయదు. ఎందుకంటే ఆమె ఇంతకంటే ఎక్కువ బాధలు, ఎక్కువ అవమానాలు నా వల్ల పడింది. అలా పడి పడి ఆ గుళ్ళో దేవతల రాయిపోయింది. వర్ధన్, ఈ దేవత మా కోసం, మా ఇంటిని నిలబెట్టడం కోసం రాత్రింబవళ్ళు శ్రమ పడుతుంటే నేను అనుమానాలతో వేధించి నరకం చూపించాను. అందుకు ప్రాయశ్చిత్తం లేదు. వర్ధన్, ఇదేంటి నాన్న కథ అడ్డం తిరిగింది? అదేనమ్మా చూస్తున్నాను. తక్కువడానికి ఇదే సినిమాలు కాదు. ఎలానే వెళ్ళకపోతే మళ్ళీ నా కత్తికి పని పడుతుంది. అమ్మో, ఇది అన్నంత పని చేసేట్టుంది. మనం మళ్ళీ ఇంకోసారి వద్దాం. పదమ్మా, త్వరగా పోదాం. పా. గౌరీ, శేఖర్ భార్యకి చదువు సంధ్య లేక అలా ప్రవర్తించుండొచ్చు. కానీ నేను చదువుకున్న మూర్ఖుల్లా అనాగరికంగా ప్రవర్తించాను. ఇన్నాళ్ళు నేను పెట్టిన చిత్రహింసలకి, అందాని మాటలకి నన్ను క్షమించకు గౌరీ, క్షమించకు. అదే నాకు సరైన శిక్ష. వర్ధన్, ఏంటిది చిన్నపిల్లాళ్ళ? ఊరుకో.
భార్యాభర్తల మధ్య క్షమాపణలేమిటి? క్షమించేటంత పెద్ద మనసు నీకున్నా ఆ ఔదార్యం భరించే శక్తి నాకు లేదు గౌరీ. ఇన్నాళ్ళు నీ గురించి తెలుసుకోలేక రాక్షసుల్లో ప్రవర్తించాను. నీకు నాకు మధ్య కలత సృష్టించిందెవరో ఇప్పుడే తెలుసుకున్నాను. విని పశ్చాత్తాపంతో సగం చచ్చిపోయాను. వర్ధన్, పశ్చాత్తాపానికి మించిన శిక్ష పరిహారం ఇంకోటి లేదురా. నిజం తెలుసుకున్నావు, అంతే చాలు. వెళ్ళమ్మా, వాణ్ణి లోపలికి తీసుకువెళ్ళు. రా వర్ధన్. చూసారా బాబు ఎలా కలిసి వెళ్తున్నారు? చూడ్డానికి నా రెండు కళ్ళు సాలడం లేదు బాబు. వాళ్ళిద్దరూ అచ్చు సీతారాముల్లా లేరు? అవును పెంచెలమ్మ, పట్టాభిషేకం చేసుకుంటున్న సీతారాముల్లా ఉన్నారు. వాళ్ళలా కలవడం నేను బతికుండగా చూస్తాననుకోలేదు. అమ్మగారు కూడా ఈ సంగతి చెప్పరండి. ఈలోగా నేను పాయసం తయారు చేస్తాను. ఈ అల్లాగు పెద్ద పండగ బాబు, పెద్ద పండగ.